పొద్దున్నే మన నిద్ర లేవంగానే ఒక పచ్చని చెట్టును చూస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. జీవితంలో పడిన ఆవేదన, కష్టాలు, ముందు రోజు రకరకాల ఆవేదనలు పడి ఉంటామా, అవన్నీ ఒక పచ్చని చెట్టును చూస్తే పోతుందండి. కానీ మన ఆంధ్ర, తెలంగాణ నాయకులకు పచ్చని చెట్టు, నాటి ప్రజలకు, నాయకులకు పచ్చని చెట్లు ఉండే ప్రదేశాన్ని చూస్తే దాన్ని కబ్జా చేసేద్దామా, దాంట్లో ఏదో ఒక ప్రాజెక్టు కట్టేద్దామా, కట్టేసిన ప్రాజెక్టు పేర్లతో 100 కోట్లు నొక్కేద్దామా, మన తదనంతర జనరేషన్స్కి కుక్కుదామా వాళ్ళ నోట్లలో. నాకు అర్థం కాక అడుగుతున్నా. ఎస్, లగ్జరియస్ లైఫ్ జీవించడానికి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. బట్ ఏం సాధిస్తారా అంతంత డబ్బులు దొబ్బేసి, ప్రజల సొమ్మును దొబ్బేసి, పర్యావరణాన్ని నాశనం చేసి? ఈ విషయాన్ని ముఖ్యంగా రాజకీయ నాయకులు, తెలుగు రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో పలు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పర్యావరణాన్ని నాశనం చేసి వాటి మీద సమాధులు కట్టుకుంటున్నారు డెవలప్మెంట్ అనే పేరుతో. చూడు, ఆ సమాధులు మీకు మీరు కట్టుకుంటే వచ్చే నష్టం ఏం లేదు, కానీ ప్రజల ఫ్యూచర్కి కడుతున్నారు. అదే తప్పు. దాన్ని తగ్గించుకుంటే మంచిదని మన కోసం ఛానల్ నుంచి, మన కోసం టీమ్గా మనందరం వాయిస్ రైజ్ చేయాలి. మీ ఊర్లలో పార్కుల్ని కానీ, చెట్లను నాశనం చేసి కానీ, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పేర్లతో ఏ నాయకుడైనా, ఆ పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో ఏ నాయకుడైనా ఆ ప్రాంతాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే స్ట్రైట్ అవే వీడియో తీసి సోషల్ మీడియాలో వేసేయండి. మీకు ధైర్యం చాలకపోతే మీరు మాట్లాడడానికి ప్రభుత్వాన్ని ట్యాగ్ చేసి వీడియోలో వేసేసేయండి. ప్రభుత్వం స్పందించకపోతే దానికి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాలాంటి ఎవరో ఒకరు తీసుకుంటారు. మన కోసం ఛానల్ హ్యాజ్ ఇట్స్ వాయిస్. ప్రభుత్వాల ముందర పెట్టే శక్తి, సామర్థ్యం మనకుంది. కాబట్టి రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తే మాత్రం మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే, చూసి ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రాంతం, ఈ చెట్లు ఇవన్నీ, ఇది కేరళలో నడిబొడ్డండి, త్రిశూర్ ప్రాంతం. ఇది పార్క్ కాదండి, ఇది ఒక టెంపుల్ కాంప్లెక్స్. ఒక సిటీ మధ్యలో ఒక 50 ఎకరాలు, ఒక 100 ఎకరాల పైన స్థలం అండి. ఇది సిటీ మధ్యలో ఉంటుంది. అదే మన రాజకీయ నాయకులు చూస్తుంటే ఈ పార్టీకి ఇదంతా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పేరు మీద హైకోర్టు కట్టడము, హాస్పిటల్ కడదామని చెప్పి ఒక ప్రాజెక్ట్ కట్టడము, లేదా సెక్రటేరియట్ కట్టడము చేసి పారేస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్టుని టెంపుల్ వదిలేస్తే కూడా అది 100-200 కోట్ల స్థలం ఉంది. పొరపాటున కూడా టచ్ చేయరు. ఇక్కడ యూత్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు ఉంది కదా, ఇది రోడ్డుకు మధ్యలో ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మాల్ ఎగ్జిట్కి కరెక్ట్గా కార్నర్లో ఉంది. అదే మన ఊర్లో, మన రాష్ట్రంలో అయితే అభివృద్ధి దురంధరులు, మన రాజకీయ నాయకులు ఈ చెట్టును కొట్టిపారేసి మాల్ అభివృద్ధి కోసము ఈ చెట్టు అడ్డం ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు ఈ చెట్టును టచ్ చేయకుండా ఈ చెట్టు చుట్టే మాల్ ఎగ్జిట్ని ప్లాన్ చేసుకున్నారు. మీరు ఈ రోడ్డు మీద చూసినట్టయితే మీకు ఎన్నో చెట్లు అడ్డం ఉన్నాయి. ఇది ఒక సింగిల్ రోడ్డు అండి.
మన ఊర్లలో ఉన్నట్టు డబల్ రోడ్లు కూడా ఇక్కడ వీళ్ళకి వేసుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు దే కెన్ లివ్ ఓన్లీ ఆన్ సింగిల్ రోడ్స్. మళ్ళీ మీరు అనుకుంటుండొచ్చు ఇదేదో చిన్న గ్రామం, అది కాదు. కేరళలో వన్ ఆఫ్ ద కమర్షియల్ హబ్స్ త్రిశూర్. ఇటువంటి ప్లేస్లో రోడ్లు డబల్ రోడ్ వేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు సింగిల్ రోడ్డు మీద ఇలాంటి ఒక వెసులుబాటు కల్పించుకున్నారు. మాల్కి ముందు చెట్లు అడ్డంగా ఉన్నా దట్ ఈస్ నాట్ బాదర్. ఇప్పుడు మీరు చూడండి, ఈ చెట్టు క్లియర్గా మాల్కి అడ్డంగా ఉంది, ఎగ్జిట్ ప్లేస్లో అడ్డంగా ఉంది. కానీ వాళ్ళు ఆ చెట్టును కొట్టేయాలన్న ఒక చెడు తలంపు అయితే చేయలేదు. ఇదే మనకు వీళ్లకు తేడా. కేరళలో ఒక చిన్న చెట్టు గురించి ఎందుకు భయ్యా పొద్దున్నే మా క్లాస్ పీకుతున్నావు? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా చెట్ల గురించి వీటి గురించి మాట్లాడే మనుషులు ఉన్నారు కదా. ఎందుకు నువ్వు స్పెసిఫిక్గా కేరళనే పొగుడుతున్నావు? కేరళ ప్రాంతమే నీకు ఒక ఇంక్లినేషన్ ఉందా అని మీరు అనుకోవచ్చు. బట్ ట్రూత్ అయితే ఒకటి ఉందండి. మన ఆంధ్ర సమాజం రాజకీయాల గురించి ఎలా ఆలోచిస్తుంది, కేరళ, తమిళనాడు, ఇతర ప్రాంతాల రాజకీయాల గురించి ఎలా ఆలోచిస్తున్నాయి అనే ఆలోచన ధోరణి బట్టి కూడా మన యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ప్రకృతి బాగుంది, ఎందుకు ఒక చెట్టుకి ఇస్తున్న గౌరవం వీళ్ళు ఇంత ఎక్కువగా ఉంది? మీరు ఎప్పుడైనా చూసారా మ్యాప్లో? కేరళ సన్నగా పైనుంచి కింద దాకా ఉంటుంది, పెద్దగా ల్యాండ్ ఉండదు వాళ్ళకు. పైగా ఎప్పుడు చూసినా వరదలు, వర్షాలు. ఒక పెద్ద వర్షం పడితే మనం న్యూస్లో చూస్తుంటాం కేరళ మునిగిపోయింది, అక్కడ వరదలు, ఇక్కడ వరదలు అని. మీరు ఊహించరు, ఇక్కడ పడిన వర్షం, ఒక్కరోజు వర్షం మనకు నెలలో 2 సార్లు పడితే కూడా మన రాష్ట్రాలు కంప్లీట్గా స్మాష్ అయిపోతాయి. ఎందుకు అంటే మన రాష్ట్రాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ యొక్క వర్షపు నీరుని డ్రైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్గా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది. ఎందుకు అంటే పరిపాలకుల లేదా అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూశారు, వెరీ ఫ్రీక్వెంట్గా గచ్చిబౌలి ప్రాంతంలో పడే వర్షాలకు హైదరాబాద్ మొత్తం జామ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. దాని గురించి మనం రోజు టీవీల్లో, సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నాం. ఎందుకు గచ్చిబౌలి మునిగిపోతుంది? ఎందుకంటే నో ఫోర్కాస్టింగ్ నేచర్. ముందు జరగబోయే ఒక పరిణామాల్ని అర్థం చేసుకొని వాటిని రెడీగా మనం అనలైజ్ చేసుకొని వాటిని మనం హ్యాండిల్ చేద్దామన్న ఒక ఆలోచన లేని వ్యక్తిత్వం మన తెలుగు ప్రజలది. మనం ఎంతసేపు కల్ట్ పాలిటిక్స్. రాజశేఖర రెడ్డి మనకి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్టీ రామారావు ఎప్పుడో 83లో పార్టీ పెట్టి 95లో చనిపోయిన వ్యక్తిని ఈ రోజుకు ఫోటోలు కట్టి పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఇక వచ్చాడు ఇంకా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ అన్ఫార్చునేట్లీ నేను తక్కువ మాట్లాడదామని ట్రై చేసినా రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ జనరేషన్కి చేసిన డ్యామేజ్ ఏంటో నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఈ జనరేషన్ని డిస్టర్బ్ చేసిన విధానం ఏంటో నాకు తెలుసు. ఒక చదువు లేనివాడు, ఒక జ్ఞానం లేనివాడు, ఏమాత్రం పరిపాలన మీద అవగాహన లేనివాడు, నేను సీఎం అవుతానని ఒకసారి, అవ్వనని ఒకసారి, నన్ను సీఎం చేయండి అని ఒకసారి, నన్ను సీఎం చేయకపోయినా పర్లేదని ఒకసారి, నేను ఇంకా నేర్చుకుంటున్నానని ఒకసారి, ఇలాంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఈ మన రాష్ట్ర యువతకు పంప్ చేసి తనకు ఏదైతే పార్టీ బెనిఫిట్ చేస్తుందో, తనకు రాజకీయంగా బెనిఫిట్ చేసే పార్టీ కాదండి, తనకు ఆర్థికంగా బెనిఫిట్ చేసే పార్టీ కోసము తన ఒక పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ యువతను తప్పుదారి పట్టించడంలో ఈ నాయకుడు చాలా సంపూర్ణమైన సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడతామండి? ఎప్పుడన్నా క్వాలిటీ డిస్కషన్స్ ఎడ్యుకేషన్ గురించి జరుగుతుందా? ఎప్పుడన్నా క్వాలిటీ డిస్కషన్ హాస్పిటాలిటీ రంగం మీద జరుగుతుందా? ఎప్పుడైనా క్వాలిటీ డిస్కషన్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వీటి మీద జరుగుతుందా మన ఆంధ్రప్రదేశ్లో? జరగదు. మన ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు మనం ఏం మాట్లాడతాము? ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. అసలు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? అసలు నారా లోకేష్ తన పొలిటికల్ పార్టీకి చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏది లేదు. కానీ మనం అతని గురించి న్యూస్ చూస్తాం. ఎందుకంటే మీడియా ఛానల్స్ మొత్తానికి తమ యొక్క బెనిఫిట్స్ రాబట్టుకోవాలి. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తే, కోalitionకి సపోర్ట్ చేస్తే కులపరంగా, డబ్బు పరంగా తమ ఎకోసిస్టమ్ అంతా డెవలప్ అయ్యి బాగా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ కేరళలో వీళ్ళ మీడియా ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అని 2 పార్టీస్ ఉన్నాయండి. మీలో కావాలంటే రీసెంట్గా కేరళ సీఎం బైక్ మోడిఫికేషన్స్ మీద కానీ, కార్ మోడిఫికేషన్స్ కానీ మీద ఒక యువత అడిగిన ప్రశ్నకు తన ఎక్స్ప్రెషన్ నేషనల్ ట్రెండ్ అయింది. సతీశన్ గారు, కేరళ సీఎం సతీశన్ గారు. అంటే దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ కేరళ పాలిటిక్స్ టువర్డ్స్ జనరేషన్, యంగ్ జనరేషన్. అంటే యువత యాస్పిరేషన్స్కి తగినట్టుగా. ఇప్పుడు మా యువత యాస్పిరేషన్ ఏంటండి? మా రెడ్లు బాగుపడాలి, మా కమ్మలు బాగుపడాలి, మా కాపులు బాగుపడాలి కాదు కదా. అరే నాకు మంచి జాబ్ రావాలి. ఇప్పుడు మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఆ పోర్టులో ఒక మంచి యువతగా, ఒక ఇంజనీర్గా నా కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆక్వా రైతులకు లేదా
పోర్ట్ బేస్డ్ ఎకానమీకి లేదా అగ్రికల్చర్కి మేము ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేయాలి. తద్వారా వచ్చే డబ్బులను దేశానికి సంపాదిస్తూ దాని ద్వారా వచ్చే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా వచ్చే డబ్బును ఒక యువతగా మేము ఎంజాయ్ చేయగలగాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు ఐటీ ఐటీ ఐటీ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారంటే లాస్ట్కి ఎవరో నందూస్ కప్పులు అని చెప్పి ఆన్లైన్ అండి ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళని నమ్మి లక్షలు ముట్ట చెప్పి ఈరోజు అవును మోసం చేస్తున్నామంటే మీరు మోసపోయారు కాబట్టి మేము మోసం చేస్తున్నాము అని వాళ్ళు అనే స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిగజారిపోయారు. తప్పు చేసేవాడు ఉన్నప్పుడేనండి మోసం చేసేవాడు ఉంటాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎందుకో నాకు తెలియదు, కానీ తెలుగు వాళ్ళు మోసపోవడానికి మోసం చేయడానికి ఎందుకు అంత ఇష్టపడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ మలయాళీలు అందరూ మంచోళ్ళు, వీళ్ళందరూ చాలా తెలివిపరులు, వీళ్ళంతా చాలా నిజాయితీగా వెళ్తారన్నది కాదు నా ఉద్దేశం. యూసీ దే హ్యావ్ ఎ డైవర్షన్. ఒకడు దుబాయ్కి వెళ్తాడు, ఒకడు లండన్కి వెళ్తాడు, ఒకడు హోటల్ పెట్టుకుంటాడు, ఒకడు ఇక్కడే చిన్న వ్యాపారాలు పెట్టుకొని సక్సెస్ఫుల్గా. మీరు నమ్ముతారా, ఈ త్రిశూర్ అనే ప్రాంతం నా కర్నూలు నగరం కన్నా చాలా చిన్నది జియోగ్రాఫికలీ. ఇంత చిన్న నగరాన్ని ఇంత చిన్న నగరంలో ఇది దాదాపు 200 ఎకరాల స్థలం, 200 ఎకరాల స్థలాన్ని అలా వదిలేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పచ్చని చెట్లు ఇవన్నీ జనాలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టుకుంటారు, ఇక్కడ ₹1 వసూలు చేయరు కార్ పార్కింగ్కి. ఇక్కడ మనుషులు వచ్చిపోతున్నారు, ఇక్కడ ఏం ₹1 వసూలు చేయరు. ఎందుకు అంటే ఇక్కడ జనాలకు డెవలప్మెంట్ అనే దాని మీద చాలా భయంకరమైన చర్చ. ఆ చర్చ ఎక్కడి నుంచి పెడతారు? మీడియాలో పెడతారు, సోషల్ మీడియాలో పెడతారు, ప్రభుత్వం పెడుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్ పెడతారు. ముఖ్యంగా మీడియా అంటే గుర్తుకొచ్చింది. మీకు తెలుసా మన ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోయిందంటే వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ ఉంది. ఈ పార్టీకి ఒక సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు నాకు సోషల్ మీడియా ఉంది, మన కోసం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అనేవి సోషల్ మీడియా మీద ఆధారపడి బతుకుతున్నాయి కదండి. నారా లోకేష్ గారు సాధించిన సక్సెస్ ఏంటి అని ఇందాక అన్నాను కదా. ఆయన సాధించిన సక్సెస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సోషల్ మీడియాను బ్లాక్ చేశారు. డూ యూ నో ఈజ్ ఇట్ మీకు వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2 బ్లాక్ అయినాయి. ఒక పార్టీ తన విధి విధానాలను జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అది కూడా వెరిఫైడ్ ప్లాట్ఫామ్ని సక్సెస్ఫుల్గా ఐటీ యాక్ట్ వాడి వాళ్ళకు లెటర్లు రాసి అధికార యంత్రాంగం చాలా సీరియస్గా కూర్చొని మెటా వాళ్లకు లెటర్లు రాశారు, మెయిల్స్ పెట్టారు, ఈ సోషల్ మీడియా యాంటీ నేషనల్, దీన్ని బ్లాక్ చేయండి అని. ప్రజా సమస్యల మీద నేను చూశాను, లిస్ట్ ఆఫ్ ట్వీట్స్ చూశాను జగన్మోహన్ రెడ్డి గారివి. డిఎస్సిలో పరిపాలకుల దుర్మార్గం, ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలలో మీరు తప్పు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రెస్ మీట్ పెట్టి. దానికి సమాధానంగా ఏం చేసి ఉండాలి మీరు? నారా లోకేష్ బయటికి రావాలి. నారా లోకేష్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇంకా సదురాని పవన్ కళ్యాణ్ కూడా బయటికి వచ్చి లేదు డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, మేము విద్యార్థుల లేదా నిరుద్యోగుల జీవితాలతో మేము ఆడుకోలేదు, మేము చాలా నిజాయితీగా ఉన్నామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ నారా లోకేష్ ఏం చేశాడు? తన టీంని వాడి, ఐటీ టీంని వాడి ఈ డిఎస్సికి సంబంధించిన ట్వీట్స్ ఏవైతే వేశారో ప్రూఫ్లతో సహా వీటన్నిటినీ మెటాతో మాట్లాడి డిలీట్ చేయించాడు. డిలీట్ చేయించడమే కాకుండా ఇవన్నీ యాంటీ నేషనల్ అని చెప్పి ఆ మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్నే తీపిచ్చాడు. వైఎస్ఆర్ ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ని అటాక్ చేసి తీపిచ్చగలిగిన శక్తి ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే నారా లోకేష్. దీన్ని ఎలా చూడాలి? ప్రజలు తమ వాయిస్ని ఎక్కడ వినిపించాలి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలో, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలో సోషల్ మీడియాలో మీరు తీపిచ్చగలిగితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అంతే కదా. అంటే ఇంతకన్నా బెటర్ రాజకీయం రాదు. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు ఎడ్యుకేషన్ వైజ్ కానీ, హెల్త్ కేర్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైజ్ కానీ ఎంత డెవలప్ చేశారో తెలుసా? మీరు నమ్మరండి. మీలో ఎంతమంది కోయంబత్తూరు వెళ్ళారో నాకు తెలీదు. కోయంబత్తూర్కి నేను రీసెంట్గా వెళ్ళాను. కోయంబత్తూర్ ఈజ్ వే ఫార్ డెవలప్డ్ అండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ ఉండే కాలేజెస్ కానీ, అక్కడ ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ అండి కోయంబత్తూరు. దాన్ని రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నారు. ఎంత క్లాస్గా ఉంది సిటీ. వై ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ దట్? మన ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ ఇండికేటర్స్ మీకు అన్నిటికన్నా భయంకరమైన విషయం చెప్తాను చూడండి. ఇండియాలో లీస్ట్ ఇలిటరసీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నమ్ముతారా? ఆల్మోస్ట్ 65 to 69 ఏమో ఉంది లీస్ట్. బట్ లాస్ట్ 5 స్లాట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఐ థింక్ ఇట్ షుడ్ బి లీస్ట్. నేను 2023 ఆ టైంలో చూసినప్పుడు అది లీస్ట్ అండి. మేబీ ఇప్పుడు ఏమైనా పెరిగిందో లేకపోతే అంతే ఉందో నాకు తెలిసి పెరిగే అవకాశం లేదు. ఇటువంటి రాజకీయ నాయకులు ఉండగా, ఇటువంటి పార్టీలు ఉండగా మన రాష్ట్రం బాగుపడే అవకాశమే లేదు రండి. బట్ చెప్తున్నా,
ఇంత భయంకరమైన స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇన్వెస్టింగ్ టైమ్ ఇన్ క్లోజింగ్ ఆఫ్ ద హ్యాండిల్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అవును, వైఎస్ఆర్సీపీ ఉండదు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని బ్లాక్ చేద్దాము, వైఎస్ఆర్సీపీని ప్రజలకు దూరం చేద్దాము, ప్రతిపక్షంగా ఎవరిని ఉంటాం? మీరే ఉంటారా? మీరే హీరో, మీరే విలనా? అంటే మీరు చేసే ఏదైనా దుర్మార్గమైన ఒక డెసిషన్ తీసుకుంటే మీకు ఎవరు వచ్చి వాయిస్ అవుట్ చేయాలి? అంటే బలమైన వాయిస్ని నొక్కేస్తే ఇక మిగతా బలహీనమైన వాయిస్లు మనం ఏం చేయలేవు అని. ఇది అప్రజాస్వామికంగా సార్. ఇటువంటి యొక్క పరిస్థితులు మీరు కల్పించడం, యువతకు ఇటువంటి లీడ్ ఇవ్వటం, యువతని ఇటువంటి వైపు నడిపించటం తప్పు కాదా? యువత దేని గురించి ఆలోచించాలి? పర్యావరణం గురించి ఆలోచించాలి, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆలోచించాలి. లిటరల్లీ నేను అందరికీ పిలిపిస్తానండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారు? ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్కి నోబడీ విల్ సెండ్. కానీ అక్కడ టీచర్కి మాత్రం 1,50,000 జీతం. ప్రైవేట్ స్కూల్లో 25,000 చెప్తున్న వాళ్ళని రాత్రింపగుళ్ళు పిండి వాళ్ళ రక్తం వాళ్ళు ఎంతో టాలెంటెడ్ టీచర్స్కి 25,000, 30,000 మించి జీతాలు రావు. వాళ్ళు రక్తము, ఆ నెత్తురు రక్తం అంతా కలిపి పెట్టేసి పిల్లలకి చదువులు చెప్పి మనకు ర్యాంకులు తెప్పిస్తారు. ర్యాంకులు తీసుకొని మనం అమెరికాకు, యూకేకి పారిపోతాం. ఎటువంటి వాళ్ళని నందూస్ కప్పులు లాంటి వాళ్ళని నమ్ముకొని పారిపోతాం. ఎందుకు తెలుగు సమాజం ఇంత దిగజారిపోతుందో నాకు తెలియదు. ఎందుకు నువ్వు ఇంత ఆవేశం మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఆవేశం కాదండి ఇది. అరే, నా రాష్ట్రము, నేను పుట్టి పెరిగిన రాష్ట్రము అందరితో పోరాడి ముందుకు వస్తుందని నేను అనుకుంటే, రాజకీయ నాయకుల దుర్మార్గమైన ఆలోచనల వల్ల విద్యా వ్యవస్థలో మార్పులు రావు, వైద్య వ్యవస్థలో మార్పులు రావు, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు రావు, దోపిడీ, దోచుకోవడం, ఒక నగర నిర్మాణం కోసం పోరాటము, ఆరాటము. ఆ నగరం ఏమో దేవతల రాజధాని అంటే ఎందుకు సార్? ఎవడు సార్ చెప్పింది? ఎక్కడున్నాడు సార్ దేవతలు? మరి తిరుపతిలో ఉండేది దేవుడు కదా? తిరుపతిలో ఉన్నాడు దేవుడు, అమరావతిలో ఉండడు. కాళహస్తిలో ఉన్నాడు దేవుడు, అమరావతిలో ఉండడు. అమరావతి ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, గవర్నమెంట్ ప్రపోజ్డ్ ఒక ప్రాజెక్ట్. దాన్ని అంతవరకే చూడాలి. దానికి ఒక దేవతల రాజధాని అని ట్యాగ్ కట్టి మనల్ని భ్రమింపజేస్తున్నారు. మన డబ్బును, మన శక్తిని, మన సామర్థ్యాన్ని దోచుకొని ప్రభుత్వాలు మనల్ని భ్రమింపజేస్తున్నారు. యూసీ, ఎకనామికల్గా సస్టైనెన్స్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో కోల్పోయింది. కేవలం మన వాళ్ళ మనుగడ, మన కులస్తుల మనుగడ, మన జాతి మనుగడ అనుకుంటూ పోతే ఎటుపోతుంది ఈ రాష్ట్రము? ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. యూసీ, నేర్చుకుందాం. మనం అన్ని రాష్ట్రాలను చూసి మనం నేర్చుకుందాం. మనల్ని చూసి నేర్చుకోండి అని చెప్పే స్థితికి మనం వెళదాం. జస్ట్ ర్యాండమ్గా మనం కులపిచ్చి పాలిటిక్స్, మన మతపిచ్చి పాలిటిక్స్, ఒక రెడ్ బుక్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి ఆలోచించండి గురు.